హలో అండి అందరికీ వెల్కమ్ టు మై వన్ మోర్ బ్లాగ్ వీడియో. తమ్నేల్ చూశారు కదా. ఈరోజు నా వీడియో వచ్చేసి టెంపుల్ బ్లాగ్ అనమాట. మేము ద్వారకా తిరుమలకి వెళ్తున్నాము. ఇది సడన్గా తీసుకున్న డెసిషన్ అండి. ఇది శనివారం బ్లాగ్ అనమాట. దీన్ని ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. అంటే నిన్న ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, వెంటనే పోస్ట్ చేయడానికి కుదరలేదు. సో అందుకని ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. సో మేము ద్వారకా తిరుమల, మాది దమ్మపేట అనమాట. దమ్మపేట నుంచి ద్వారకా తిరుమలకి మేము బండి మీద వెళ్తున్నాము. 60 కిలోమీటర్స్ వస్తుంది. ఇది చూడండి, ఇది బైక్ పార్క్ చేసే, ఇది ఫ్రంట్ సైడ్ కాదండి, బ్యాక్ సైడ్ నుంచి, అంటే బైక్ పార్కింగ్కి కొంచెం గుడి దగ్గరలోనే బైక్ పార్కింగ్ ఉందన్నమాట. అక్కడ నుంచి చూపిస్తున్నాను. ఫ్రంట్ సైడ్ నుంచి కూడా నేను బస్సులో వెళ్తాను ఇంకొకసారి, అప్పుడు చూపిస్తాను. చూసారా, ఇక్కడ ఉత్తర గోపురం ఉంది. ఇక్కడ నుంచి దర్శనాలు అనేవి జరుగుతూ ఉంటాయి. 500 టికెట్లు ఉన్న వాళ్ళకి అక్కడ నుంచి అనమాట. చూడండి టెంపుల్ ఎంత పీస్ఫుల్గా ఉందో. నేను సెల్ఫీ వీడియో తీసుకుంటూ మీకు అక్కడే మాట్లాడుకుంటూ చెప్దాం అనుకుంటున్నాను, కానీ అక్కడ చాలా క్రౌడ్గా ఉంది. అసలే కార్తీక మాసం, అందులోనూ శనివారం. జనం అసలు మామూలుగా లేరండి. నార్మల్ దర్శనానికైతే అసలు ఖాళీయే లేదనమాట. దగ్గర దగ్గర 2-3 అవర్స్ పడుతుంది. అందుకని మేమేం చేసాము, 500 రూపీస్ టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళిపోయాము. 500 రూపీస్ దర్శనం అయినా సరే మాకు దగ్గర దగ్గర గంట, అరగంట దగ్గర పట్టింది. దగ్గర దగ్గర అరగంట నుంచి గంటలోపు పట్టిందనమాట. కానీ దర్శనం మాత్రం మామూలుగా జరగలేదు. అసలు స్వామివారిని అలా చూస్తూ ఉంటే అసలు ఏమైనా కోరుకోవాలి అనే ఆలోచన కూడా లేదనమాట. అంత బాగా జరిగింది. మీకు ఇప్పుడు చూపించిందంతా టెంపుల్ లోపల దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చాక అట్మాస్ఫియర్ అనమాట. ఇది శ్రీహరి కళాతోరణం అని, అక్కడ ఏదైనా ప్రసంగాలు ఏమైనా జరిగితే అక్కడ జరుగుతాయి. తర్వాత టెంపుల్కి కొంచెం దాని పక్కనే చూడండి, అనంత పద్మనాభ స్వామి లాగా పడుకొని విష్ణుమూర్తిది అంత ఐడల్స్ ఉన్నాయి కదా, అసలు ఎంత బాగున్నాయో. చూస్తుంటే అసలు అలానే చూసుకుంటూ ఉండిపోవాలనిపిస్తుంది. అంత బాగుంది ఈ టెంపుల్. ఇక ఈ ద్వారకా తిరుమల టెంపుల్ గురించి వచ్చేసి, మనకి పెద్ద తిరుపతికి వెళ్ళలేని వాళ్ళు ఈ తిరుపతికి వస్తే, అంటే ఇదొక చిన్న తిరుపతి లాగా అనమాట. పెద్ద తిరుపతిలో తీర్చుకోలేని మొక్కులని చిన్న తిరుపతిలో తీర్చుకోవచ్చు. అంతగా ఫేమస్ అయిందనమాట ఈ టెంపుల్. ఇక ఇది బయట నుంచి రోడ్ సైడ్, మెయిన్ రోడ్ నుంచి అనమాట. నేను మా వారు వెళ్ళాము. ఇక లోపలికి కొంచెం వెళ్తే స్ట్రీట్ షాపింగ్ ఉంది. స్ట్రీట్ షాపింగ్లో మేము పిల్లల్ని ఏమైనా తీసుకుంటారా అంటే ఏమి వద్దు అన్నారు. సో నేను మాత్రం దేవుడివి పటాలు తీసుకున్నాను. అవి ఏంటి అనేది ఇంటికి వచ్చిన తర్వాత నేను ఆ క్లిప్ ఉంది, అది యాడ్ చేశాను చూడండి. షాప్ వీడియోస్ తీయమని మా హస్బెండ్ చెప్తే నేను షాప్లో తిరిగేదంతా చూపించాడు. సో తర్వాత కొంచెం ఇలా ముందుకు వచ్చేసాక ఇక్కడ ఇది మనకి టెంపుల్కి అంటే బయట నుంచి లోపలికి వస్తున్నప్పుడు మనకి రైట్ సైడ్ అనమాట అన్నమాచార్యది పెద్దది విగ్రహం ఉంది. చాలా బాగుంది. క్లైమేట్ కూడా అసలు చాలా బాగుంది. మేము మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఫుల్ వర్షం పడుతుండే, వర్షంలోనే వెళ్ళాము. పిల్లలు లాంగ్ జర్నీ కావాలి డాడీ అంటుంటే, సరే టెంపుల్కి వెళ్తున్నాం కదా అని బండి మీద వెళ్ళాము. ఇక్కడికి వచ్చేసరికి వర్షము లేదు, అలా అని ఎండ లేదు. మంచి క్లైమేట్లో అసలు ఫుల్ చల్ల గాలి కొడుతుంది. ఎంత పీస్ఫుల్గా ఉంది అంటే అసలు చెప్పలేనంత ఇదిగా ఉంది. దాదాపు నేను మీకు ఈ టెంపుల్ గురించి చాలా వీడియో క్లిప్ యాడ్ చేశాను. ఇవన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. అవును, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అంతేలేండి, అయినా మా లాంటి వాళ్ళ వీడియోస్ మీరు ఎందుకు చూస్తారు? బాగా రిచ్ అయి ఉండి వాళ్ళు మంచిగా చేస్తారు కదా, అలాంటి వాళ్ళే చూస్తారు కదా. అందుకే నాకు ఎక్కువ వ్యూస్, లైక్స్ ఏమి రావన్నమాట. సో ఇక ఇది బయటకు వచ్చేసా, టెంపుల్ దర్శనం కూడా అయిపోయాక బైక్ పార్కింగ్ నుంచి బయటకు వచ్చాక కింద సైడ్ రోడ్ అనమాట. బైక్ పార్కింగ్ రోడ్ అనేది నేను మీకు ఇందాక చూపించలేదు కదా, అది అలా చూపించడం కంటే ఇట్లా వెళ్ళేటప్పుడు చూపిస్తే బాగుంటుందని ఇలా చూపిస్తున్నాను. మనం వెళ్ళేటప్పుడు రోడ్ అనేది అప్ అనమాట, మనం వచ్చేటప్పుడు అది డౌన్. సో అక్కడ నుంచి అసలు పైనుంచే ఊరంతా బాగా కనిపిస్తుంది, కొండ మీద ఉంటుంది కదా. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. మీలో ఎవరైనా అసలు ఈ టెంపుల్ని దర్శనం చేసుకోకపోయి ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళండి. చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. నాకైతే ఏదైనా టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. అందుకే నేను ఎక్కువగా టెంపుల్స్కి ఎక్కువ తిరుగుతూ ఉంటాను. మార్నింగ్ నుంచి పిల్లలకి అసలు ఏం తినిపించలేదు. ఇక ఇది బయటకు వచ్చాక ఆర్చి అనమాట, ఇంటికి వెళ్ళిపోతున్నాం. అదే ఇది ద్వారకా తిరుమలలో నేను ఏమేమి తీసుకున్నాను అంటే పెద్దగా ఏం తీసుకోలేదు. మా పిల్లలు బొమ్మలు కూడా ఏమి వద్దన్నారు. సో ఇక నేను ఇంట్లో కోసమని దక్షిణామూర్తి ఫోటో తీసుకున్నాను. చూడండి ఇక్కడ పెట్టాను వెనుక సైడు.
అలాగే ఒక అమ్మవారిది లక్ష్మీ అమ్మవారు నిలబడి ఉన్నది. మనం ఇంట్లోంచి బయటకు వెళ్ళినప్పుడు అమ్మవారు మనకి ఎదురొచ్చినట్టుగా ఉంటే చాలా మంచిది అని, శుభం కలుగుతుంది అని నేను నమ్ముతాను. నాది ఆల్రెడీ ఉండేది, అది ఏమైందంటే కొంచెం పగిలిపోయింది ఫోటో అనమాట. సో అందుకే అది కూడా ఒకటి తీసుకున్నాను. ఇది ఒక 50 రూపీస్ పడింది, అది 50 మొత్తం 100 అయింది అనమాట. ద్వారకా తిరుమల మొత్తం బ్లాగ్ వీడియో మొత్తం చూపించాను. కాకపోతే నేను అక్కడ మాట్లాడుకుంటూ చేయడానికి వీలు పడలేదు, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉందన్నమాట. ఇది శ్రావణ మాసము, అందులోనూ శనివారం కదా, చాలా క్రౌడ్ ఉంది. అస్సలు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, అందుకని అక్కడ మాట్లాడుకుంటూ వీడియో తీయడం అనేది కుదరలేదు. కానీ మొత్తం టెంపుల్ మొత్తం చూపించాను. లోపల మాత్రం ఫోన్ ఎలవలేదు, బయట పెట్టేసి వెళ్ళాము. అందుకని ఇప్పుడు ఆ ఫోటో కూడా చూపిస్తాను, చూసేయండి. సో ఇదేమో లక్ష్మీ అమ్మవారు నిలబడి ఉన్న ఫోటో అనమాట. ఇంకొకటి వచ్చేసి దక్షిణామూర్తి ఫోటో. ఇవి 2 కంపల్సరీగా ఉండాలి ఇంట్లో. మీకు కనుక ఈరోజు నా ఈ వ్లాగ్ వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇదే ఈరోజు మన బ్లాగ్ వీడియో అనమాట. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.